హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ప్యాషన్ వ్లాగ్. ఈరోజు రెసిపీ నిమిషాల్లో రెడీ అయిపోయే ఎంతో రుచికరమైన సేమియా ఉప్మా. రెగ్యులర్గా బొంబాయి రవ్వ ఉప్మా తిని తిని బోర్ కొట్టేసినప్పుడు ఒకసారి ఇది ట్రై చేస్తే చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్. సో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ హీట్ చేసుకుందాం. ప్యాన్ హీట్ అవ్వగానే జస్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి. ఇందులో క్రష్ చేసుకున్న 2-3 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మినపగుండ్లు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి. ఇవి కాస్త గోల్డ్ కలర్కి రాగానే కరివేపాకు వేసుకొని, కరివేపాకు కూడా కాస్త ఫ్రై అవ్వగానే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఇంగువతో చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. నేను తాలింపు పెట్టిన ప్రతి కర్రీలో ఇంగువ కంపల్సరీగా యూస్ చేస్తాను. హెల్త్కి కూడా మంచిది. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఒక చిన్న ఉల్లిపాయ, 1 పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇవి కాస్త స్మూత్ అయినప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కొంచెం వేసుకుందాము, మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. వేసుకొని ఇదంతా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు పక్కన మన సేమియాకి సరిపడినన్ని వేడి నీళ్ళు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఈ ఆనియన్స్లో సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుందాము. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూనే ఉండాలి, లేదంటే కొన్ని బాగా ఫ్రై అయిపోయి మాడిపోయే ఛాన్స్ ఉంది. సో అవి దోరగా ఫ్రై అయ్యాక 1 టమాటో కట్ చేసుకొని వేసి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్లో ఈ టమాటా కాస్త సాఫ్ట్ అయిపోతుంది. సో ఇక్కడ నీళ్ళు కూడా వేడైపోయాయి. టమాటా స్మూత్ అయ్యే లోపల మనం ఇక్కడ కొంచెం గీ వేసుకొని ఇందులో కాసిన్ని జీడిపప్పులు దోరగా ఫ్రై చేసి పెట్టుకుందాము. సో టమాటాలు ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. ఈ టమాటాలని మ్యాష్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి. మీకు ఇష్టం లేదంటే టమాటో అవాయిడ్ చేయొచ్చు. సో ఇదంతా నేను ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. 1 కప్పు సేమియాకి 2 కప్పుల వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. సో వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఇప్పుడు రుచికి సరిపడినంత, నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను. వేసుకొని ఇదంతా ఒకసారి కలిపేసి మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 5 నిమిషాలు దీనిలా వదిలేద్దాము. సో 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. దీన్ని ఒకసారి అలా కలిపేసి మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు ముక్కలు, కాస్త కొత్తిమీర వేసి కలుపుకుంటే నోరూరించే వేడి వేడి సేమియా ఉప్మా రెడీ. ఇంకేముంది, వేడివేడిగా సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయడమే. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.